కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ నగరం అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. ఇంకా అభివృద్ధి జరిగే అవకాశాలున్నా గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేసి విఫలమయ్యాయని విమర్శించారాయన. తామే మేయర్ పీఠంపై ఉంటే దేశంలోనే వరంగల్ ను అత్యున్నత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేవాళ్లమన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా వల్ల రైతులకు ఎంతో లాభం కలిగింది. రైతుల్లో బీజేపీ తమకు అండగా ఉందనే భావనను సంపాదించగలిగామన్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ విషయం విలువలేనిదని కొట్టిపడేస్తోన్న గంటా రవికుమార్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉంది. 3 పార్టీలు కూడా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు మేయర్ పీఠంపై ఉన్న మేయర్ కాంగ్రెస్కి మారడం, కాంగ్రెస్లో ఉన్న వర్గపోరు బీజేపీకి ఫ్లెచింగ్ అవ్వనుందా అన్న కోణంలో ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మరి బీజేపీలో కూడా వర్గపోరు ఉంది, కానీ దాన్ని ఎలా అధిగమించి మరి ప్రజల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఇప్పుడున్న పరిస్థితిలో మరి త్వరలో ఎన్నికలైతే రాబోతున్నాయి, ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు? వారి దగ్గరికి ఏ విధంగా వెళ్తున్నారు? జై శ్రీరామ్. ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్లస్ ఎన్నికల సమయం అని భారతీయ జనతా పార్టీ ఎలాంటి మాటలు కానీ ప్రణాళికలు కానీ చేయదు. ఎందుకంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు అన్నిటికీ కూడా కేంద్రం నిధులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. అది వరంగల్ ప్రజలకు, మేధావులకు అందరికీ తెలుసు. ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు 5 ఏళ్ళు మేయర్గా ఉన్నారు, 5 ఏళ్ళు స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రేటర్ మున్సిపల్ చుట్టుపక్కల పరకాల నియోజకవర్గం, వరంగల్ తూర్పు, హన్మకొండ ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానము సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామన్నది పేరుకే ఒక 1 ఇయర్ 120 కోట్లు 130 కోట్లు ఏమి ఇచ్చారు. తర్వాత అది పేరుకే ఉంది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఈ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తన మార్క్ డెవలప్మెంట్ కానీ తన మార్క్ నిధులు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన 3 ఎమ్మెల్యేలు కూడా అట్టల్ ఫ్లాప్ అయిపోయారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నరేందర్ గారు 3 సంవత్సరాలు మేయర్ ఉన్నాడు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ తన మార్క్ డెవలప్మెంట్ ఎక్కడ లేదు. అదే వరంగల్ చౌరస్తా, అదే ఎన్మామల మార్కెట్, అదే కిలా వరంగల్ గ్రేటర్. అంటే గ్రేటర్లో ఎక్కడ కూడా తూర్పు నియోజకవర్గంలో ఉన్న 24 డివిజన్లలో ఈ మున్సిపాలిటీలో ద మార్క్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఆయన తర్వాత ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ విలీన గ్రామాలలో ప్రజలను ఇబ్బంది పెట్టి ట్యాక్స్ వసూలు చేసి ఇల్లు కట్టేటప్పుడు ఇన్కమ్ జనరేట్ చేసి ఇల్లు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆ విలీన గ్రామాల అభివృద్ధి పైన ఎక్కడ కూడా శాశ్వత పరిష్కారం ఇవ్వలేదు. ఆ విలీన గ్రామాలలో ఈరోజు త్రాగునీరు అందుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ అమృత్ స్కీము, హృదయ స్కీమ్ ద్వారా అభివృద్ధి జరిగినాయి. ఇప్పుడు వరంగల్కి అమృత్ పథకం కింద దాదాపు 630 కోట్ల రూపాయలు వస్తాయి. మనం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన వాటర్ లైన్ పైపులు దాదాపు 42 కిలోమీటర్ల పైప్ లైన్ త్రాగునీటిది ఈరోజు కేంద్రం ఇచ్చిన నిధులతోనే అయినాయి. దాంతో ఈరోజు ప్రజలకు ఎక్కడైనా త్రాగునీరు వస్తుంది అంటే అది కేంద్రం యొక్క నిధులే. ఇక్కడ వరంగల్ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకున్నా కూడా దాదాపు 1200 కోట్ల పైచలకు వివిధ స్కీమ్ల ద్వారా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. కొన్ని నిధులు అయితే స్మార్ట్ సిటీ నిధులు సరైన సమయానికి ఇక్కడ చేయకుండా రిటర్న్ పోయినాయి. వాటిని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కొంత టైం తీసుకొని వాటిని స్టాప్ చేసి కొన్ని అభివృద్ధి పనులు చేసిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి అవన్నీ కూడా మేము ప్రజల ముందుకు పెడుతున్నాము. ఏ డివిజన్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులనే, కాబట్టి అవే మాకు యొక్క ఎన్నికల ప్రచారం. అయితే ఇవాళ రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో చేసిన యాత్ర మీకు ఏ విధంగా ఫ్లిచింగ్ కానుంది? రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర ఖచ్చితంగా రైతులు ఈరోజు కళ్ళాలలో ఎక్కడైనా కూడా వర్షాకాలం స్టార్ట్ అవుతున్న కళ్ళాలలో కొనుగోలు ఇంకా జరగలేదు. ఐకేపీ సెంటర్లలో దాదాపు 60% మెటీరియల్ అయిపోయింది. 40% ఈ రోజుకి ఇవాళ కూడా ఇంకా అక్కడే ఉంది. కాబట్టి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈ ప్రోగ్రాం తీసుకున్నారో అప్పటి నుంచి ప్రభుత్వానికి కొంచెం చలనం వచ్చి కొంచెం స్పీడప్ అయింది. కాబట్టి రైతులందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి హామీలన్నీ ఒట్టి పిట్టల ద్వారా మాటలు ఎక్కడ కనిపించినా కానీ ఎక్కడైనా రైతులకు న్యాయం జరగలేదు. కాబట్టి రైతుల కోసం పోరాడింది భారతీయ జనతా పార్టీ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 8 మంది ఎంపీలు అందరు రోడ్డుపైకి వచ్చిన తర్వాతనే ఇంత కొనుగోలు జరుగుతుందని రైతులకు తెలుస్తుంది. బట్ అది ఖచ్చితంగా రైతులు మా వైపు ఉంటారు. రైట్, ఇవాళ చూస్తున్నాం కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ధర్నా కూడా పెట్టుకుంది. దాన్ని ఒక విద్యా సంస్థలు నడిపే ఒక విద్యావేత్తగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? అవన్నీ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ఐడీలతో క్రియేట్ చేస్తున్నాయి. దాంట్లో మన దేశస్తులు లైక్ కొట్టడం కన్నా మన పరాయి శత్రు దేశస్తులు ఉన్న వాళ్ళు లైక్ కొట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే జాతీయవాదులు కాని వాళ్ళు దేశద్రోహులు ఉన్నారో ఆ దేశద్రోహులు చేసే ఒక ప్రక్రియ. ఈ వరంగల్ ప్రజలని ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా రేపు రాబో కాలంలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది. మన ప్రాంతము ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా వారికి అందుతాయని తెలియజేస్తుంది. చూస్తున్నాం ఇప్పటికీ వరంగల్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ మిస్యూజ్ అయ్యేటి కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం మీద బీజేపీ నాయకుని కూర్చోపెడితే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు నిధులతో మరింత అభివృద్ధి చేయడానికి ఎక్కువగా దోహదపడుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి అని చెప్పేసి గంటా రవికుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర, HM టీవీ, వరంగల్.